ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా అమృత్వేళ మేల్కొని మీరు చాలా ప్రేమగా తండ్రిని జ్ఞాపకం చేస్తూ కృతజ్ఞతలను తెలుపుతూ ఉండండి అన్నారు. గ్రాటిట్యూడ్ బాబా పట్ల మనకు ఎంతటి భావన ఉంది, బాబా నుండి ఎంత సహాయాన్నైతే మనం పొందుతున్నామో దానికి బాబాకు ప్రేమగా ధన్యవాదాలు చెప్తూ ఉండాలి. ఆజ్ఞాకారిగా, సుపుత్రులుగా, జ్ఞాని, యోగిగా కావాలి అన్నారు బాబా. అలాగే తండ్రి యొక్క వారసత్వాన్ని పొందడానికి, తండ్రి నుండి సర్వస్వం తీసుకోవటానికి నిరంతరం సేవలో ఉండాలి. నిరంతరం అనేక ఆత్మలని తయారు చేయాలి అనేటువంటి సేవలో నిమగ్నమై ఉండాలి అన్నారు బాబా. ఈరోజు పిల్లలకు ఉత్సాహాన్ని, ఉమంగాన్ని కలిగిస్తూ వివరించారు. అలాగే పిల్లలకు ఏ ఆధారం పైన తండ్రి నుండి సహాయం లభిస్తుందో కూడా తెలియజేశారు. ఇది 14th డిసెంబర్ మురళి. ఇది మధురమైన పిల్లలు, మీ వద్ద మన్మనాభవ మరియు మధ్యాజీభవ యొక్క తీక్షణమైన బాణాలు ఉన్నాయి. ఈ బాణాలతో మీరు మాయ పైన విజయాన్ని పొందగలుగుతారు. మధురమైన పిల్లలు, మీ వద్ద మన్మనాభవ మరియు మధ్యాజీభవ యొక్క తీక్షణమైన బాణాలు ఉన్నాయి. ఈ బాణాలతో మీరు మాయ పైన విజయాన్ని పొందవచ్చు. మాయతో మన యుద్ధం ఒక్క బాణం వేస్తే చాలు. బాణం పవర్ఫుల్గా ఉంటే తప్పకుండా మాయ ఓడిపోతుంది. ప్రశ్న: పిల్లలకు తండ్రి సహాయం ఏ ఆధారంతో లభిస్తుంది? పిల్లలు తండ్రికి ధన్యవాదాలను ఏ రూపంలో తెలియజేస్తారు, ఎలా చెప్తారు? జవాబు: ఏ పిల్లలైతే తండ్రిని ప్రేమగా జ్ఞాపకం చేస్తారో వారికి తండ్రి యొక్క సహాయం కూడా లభిస్తుంది. ఎంత ప్రేమగా జ్ఞాపకం చేస్తే అంత సహాయం లభిస్తుంది. ప్రేమతో మాట్లాడుకుంటూ ఉండండి బాబాతో. మీ కనెక్షన్ని సరిగ్గా ఉంచుకోండి. శ్రీమతంపై నడుస్తూ ఉండండి. అప్పుడు తండ్రి సహాయం చేస్తూ ఉంటారు. పిల్లలు తండ్రికి కృతజ్ఞతలను తెలుపుతూ ఉంటారు. బాబా, మీరు పరంధామం నుండి వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేస్తున్నారు. మీ నుండి మాకు అపారమైన సుఖం లభిస్తుంది అంటారు. ప్రేమతో అశ్రువులు కూడా వచ్చేస్తాయి. ప్రేమ బాష్పాలు రాలుతూ ఉంటాయి. కావున సహాయం ఏ ఆధారంతో లభిస్తుంది అంటే దానికి జవాబు స్మృతి. ఎంత స్మృతి చేస్తే అంత సహాయం. ఎలా శుక్రియా చెప్తారు బాబాకు? ధన్యవాదాలు ఎలా తెలియజేస్తారు? అమృతవేళ నుండి ప్రేమగా మాట్లాడుతూ బాబాతో, బాబా, మీరు పరంధామం నుండి వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేస్తున్నారు, మాకెన్ని సుఖాలను ఇస్తున్నారు అని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ బాబాకి మన గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఓం శాంతి. పిల్లలందరంటే చాలా ప్రియము. మరి పిల్లలందరికన్నా కూడా ప్రియమైన వారు తల్లి, తండ్రి. మరియు తల్లిదండ్రులకు ప్రియమైనటువంటి వారు పిల్లలే. తల్లిదండ్రికి పిల్లల కన్నా చాలా ప్రియమైనటువంటి వారు ఇంకెవరు ఉండరు. మరి శివబాబాకు ప్రియమైనటువంటి వారు బాబా పిల్లల్లో మా అమ్మ, బాబా. అందుకే తల్లి, తండ్రి అంటున్నారు. ఇప్పుడు తండ్రిని త్వమేవ మాతాశ్చ పిత అంటారు. లౌకిక తల్లి తండ్రినైతే ఈ విధంగా అనలేరు. ఈ మహిమ ఖచ్చితంగా ఉంది, కానీ ఎవరిది అదెవరికి తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే అక్కడికి వెళ్ళగలిగేవారు, ఎంతోమందిని అక్కడికి తీసుకెళ్ళేవారు. కానీ డ్రామా యొక్క భావి ఎలా ఉంది అంటే వాళ్ళకి తెలియకపోవడమే ఉంది డ్రామాలో. ఎప్పుడైతే డ్రామా పూర్తవుతుందో అప్పుడే తండ్రి వస్తారు. ఇంతకుముందు మూవీ అని అనేవారు, ఇప్పుడు కూడా మూవీ అంటున్నారు ఫిలిమ్స్ని. కానీ యాక్చువల్గా మూవీ అంటే శబ్దరహితంగా యాక్షన్ అంతా ఉండటం. మౌన యాక్టింగ్ ఎలా చేస్తారు? మాటలు మాట్లాడకుండా
శబ్దం ఏమీ చేయకుండా ఎలా అయితే యాక్షన్స్ ఉంటాయో అలా సౌండ్ లేకుండా నాటకం అంతా ఉండేది. దానిని మూవీ అనేవారు. ఎప్పుడైతే నాటకం పూర్తయ్యేదో అప్పుడు యాక్టర్స్ అందరూ కూడా స్టేజ్ పైన ఒకేసారి ఒకే సీన్లో కనిపించేవారు. ఇది కూడా అనంతమైనటువంటి పెద్ద నాటకం. ఇదంతా పిల్లల బుద్ధిలోకి రావాలి. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ మొత్తం సృష్టి చక్రంలో 4 యుగాలు ఉన్నాయి. మూలవతనం, సూక్ష్మవతనంలో కూడా చక్రం తిరుగుతుంది అని అనుకోకండి. అక్కడేమి చక్రం తిరగడం ఉండదు. సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతుంది. అది కాలానికి అతీతంగా ఉన్నటువంటి లోకం. మూలవతనం అనేది టైమ్లెస్, బౌండ్లెస్, లిమిట్లెస్. అక్కడ సమయం పరిమితులే ఉండవు. గాయనం ఏమని చేశారు? ఏకోంకార్ సత్నామ్ అంటారు. సిక్కు మతస్థుల్లో గురునానక్ చేసినటువంటి మహిమ ఇది. ఈ మహిమ ఎవరిది? భలే గ్రంథులో కూడా సిక్కు మతస్థులు చాలా మహిమ చేశారు. గురునానక్ వాచ అక్కడ రాశారు. ఇప్పుడు ఏకోంకార్ అంటే ఎవరు? ఒకే ఒక ఓంకార స్వరూపుడిగా ఉన్నటువంటి వారు ఎవరు? ఓంకారేశ్వరుడెవరు? శివుడే కదా. వారిది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి ఓంకారేశ్వర్ అని కూడా ఉంది. నిరాకారుడైనటువంటి పరమాత్మునికి మహిమ చేశారు. కానీ వారు పరమాత్ముని మహిమను మరిచిపోయి గురునానక్ మహిమ అది అని అనుకున్నారు. సద్గురు అని నానక్నే అనుకుంటారు. కానీ నానకే సద్గురు అకాలని చెప్పేసి అందరికీ తెలియజేశాడు. ఆ భగవంతుడు అకాలమూర్తుడు, వారే సద్గురువు అని అన్నారు. అయినా అతని ఫాలోవర్స్కి ఆ విషయం స్పష్టంగా అర్థం కాలేదు. వాస్తవంగా సృష్టి మొత్తం కూడా ఎవరినైతే మహిమ చేస్తుందో అది ఒక్కరేనే. ఆ ఒక్కరికి తప్ప ఇంకెవరికి మహిమనే లేదు. ఆ ఒక్కరే పరం సుప్రీం సోల్. వారే శివబాబా. ఇప్పుడు చూడండి, బ్రహ్మలో ఒకవేళ శివబాబా ప్రవేశించకపోతే ఇంకా గవ్వతుల్యంగానే ఉన్నట్లు. ఇప్పుడు మీరు గవ్వతుల్యం నుండి వజ్రతుల్యంగా అవుతున్నారు పరంపిత పరమాత్ముని ద్వారా. ఇప్పుడు ఇది పతిత ప్రపంచం, బ్రహ్మ రాత్రి. పతిత ప్రపంచంలో ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు వారిని మీరు గుర్తిస్తారు, వారిపైన బలిహారం అవుతారు. ఈరోజు ప్రపంచంలో పిల్లలందరూ ఎలా ఉన్నారు? సందిగ్ధ స్థితిలో ఉన్నారు, అర్థం కాని స్థితిలో ఉన్నారు, అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే భగవంతుడు వచ్చి ఇప్పుడు తన పరిచయాన్ని నేను నిరాకార జ్యోతి స్వరూపుణ్ణి అని చెప్పడం వలన అంతకుముందు గతంలో దేవీ దేవతలందరినీ పూజిస్తూ వారే భగవంతుడు అని భావిస్తూ ఉంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఇది పతిత ప్రపంచం, చీచీ ప్రపంచం. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఇంకా వినాశనం అయ్యేదే ఉంది. దేవతలు ఎంత మంచిగా ఉండేవారు, వారు పునర్జన్మలను తీసుకుంటూ తమో ప్రధానంగా అయిపోయారు. సన్యాసులు కూడా మొదట్లో చాలా బాగుండేవారు, పవిత్రంగా ఉండేవారు, భారతదేశానికి సహాయం చేస్తూ ఉండేవారు. భారతదేశంలో ఒకవేళ పవిత్రతయే లేకపోతే మిగతా అందరూ కామచితి పైన నల్లగా మాడిపోయేవారు. సత్యయుగంలో కామ వికారమే ఉండదు. ఈ కలియుగంలో అందరూ కామచితి పైన కూర్చొని ముళ్ళ వలె తయారైపోయారు. అందరూ ముళ్ళపైనే కూర్చున్నారు, ముళ్ళుగానే మారిపోయారు. సత్యయుగంలో ఇలా ఎవరిని అనరు. అక్కడ అసలు పాయిజనే ఉండదు, ఏ పాయిజన్ ఉండదు, స్థూలమైన విషం ఉండదు, కామ వికారం అనే విషము ఉండదు. అంటారు కదా, అమృతాన్ని వదిలి విషం ఎందుకు సేవిస్తున్నారు అని. వికారి అని పతితులని అంటారు. ఈ రోజుల్లో మనుషులను చూడండి, 10 మంది 12 మంది పిల్లలకి జన్మనిస్తూ ఉంటారు. అసలు అలాంటి నియమమే అక్కడ ఉండదు అంటున్నారు. సత్యయుగంలో పిల్లలు జన్మ తీసుకుంటే ముందుగానే తల్లికి కానీ తండ్రికి కానీ సాక్షాత్కారం జరుగుతుంది. శరీరాన్ని విడిచిపెట్టే ముందు కూడా సాక్షాత్కారం జరుగుతుంది. మేమింకా ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాం, వెళ్ళి చిన్న బాలుడుగా అవుతాము అని. మరి అక్కడ ప్రతి ఒక్కరికి ఒక అబ్బాయి
ఒక అమ్మాయి మాత్రమే జన్మిస్తారు. అంతకు మించి సంతానం ఉండరు. నియమమే అక్కడ అంటున్నారు. అక్కడంతా కూడా నియమబద్ధంగా నడుచుకుంటుంది ఆ ప్రపంచమంతా. శరీరము ప్రకృతి కదా, శరీరం కూడా. ఈ ప్రకృతి తత్వాలు కూడా చాలా నియమంగా ఉంటాయి. మన శరీరం కూడా నియమానుసారంగానే నడుస్తుంది. వృద్ధి అయితే జరిగేదే ఉంది తప్పనిసరిగా, కానీ అక్కడ వికారాలు అనేవి మాత్రం ఉండనే ఉండవు. చాలామంది అడుగుతారు, వికారాలు ఉండవంటున్నారు, మరి అక్కడ సంతానం ఎలా కలుగుతుంది అని. మరి మీరు చెప్పాలి, అక్కడ యోగ బలంతో మొత్తం కార్యాలు జరుగుతాయి. యోగ బలంతోనే కొత్త సృష్టి యొక్క రాజ్యాన్ని మనం తీసుకుంటున్నాం. బాహుబలంతో సృష్టి యొక్క రాజ్యాన్ని మనం తీసుకోలేం. అంటే మొత్తం విశ్వరాజ్యాన్ని తీసుకోలేం. ఒక్క దేశాన్ని పరిపాలించగలుగుతారేమో బాహుబలంతో. అంతకు మించి మొత్తం ప్రపంచం పైన శాసనం చేయడం అదెవరి వలన కాదు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఒకవేళ క్రిస్టియన్లందరూ పరస్పరం కలిస్తే మొత్తం సృష్టి యొక్క రాజ్యాన్ని తీసుకోవచ్చు. కానీ వారు కలిస్తే కదా, వారు పరస్పరం క్రిస్టియన్ దేశాలే అయినప్పటికీ యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు, పోట్లాడుకుంటారు. నియమమే లేదు అసలు అలా కలవటం కూడా. అందుకే అన్న 2 పిల్లులు పోట్లాడుకుంటూ ఉన్నాయి, మధ్యలో వెన్న 3వ వారికి దొరికింది అని. అదెవరికి అంటే మీకే, భారతదేశానికే దొరుకుతుంది స్వర్గం అనే వెన్న. శ్రీకృష్ణుడి యొక్క నోటిలో వెన్నను చూపించారు. ఇదేమిటి అంటే సృష్టి రూపీ వెన్న. అనంతమైన తండ్రి చెప్తున్నారు, ఈ యోగ బలం యొక్క యుద్ధము శాస్త్రాలలో గాయనం చేయబడి ఉంది. శాస్త్రాల్లో రాసినది యోగ బలం యొక్క యుద్ధమే, బాహుబలం యొక్క యుద్ధము కాదు. ఏవైనా టెక్నిక్స్, ఏవైనా యుద్ధం యొక్క ట్రిక్స్ అందులో తెలియజేశారా? లేదు కదా. ఇప్పుడు భగవద్గీతనే చూసుకుంటే అందులో ఏ శస్త్రం వాడు, ఎలా ఎవరిని చంపు అని ఆ విషయాలు ఉన్నాయా? తన లోపల ఉన్నటువంటి వికారాలను ఎలా అంతం చేసుకోవాలి, తన లోపల ఉన్నటువంటి ద్వంద్వము, డైలమా నుండి ఎలా బయటపడాలి, ఎలా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు స్పందించడం ఎలా, ఇటువంటి విషయాలని అందులో తెలియజేశారు. భగవంతునితో ఉన్న సంబంధం ఏంటి, భగవంతుడి పట్ల మనకు ఎలాంటి భావన ఉండాలి, కర్మలేంటి, మనకు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఏంటి, వీటి వివరణ ఉంది తప్ప అసలు ఆ యుద్ధానికి సంబంధించి యుద్ధంలో దుర్యోధనున్నైతే ఇలా చంపు, ధృతరాష్ట్రుడికైతే ఇలాంటి జవాబు ఇవ్వు, భీష్ముడినైతే ఇలా హతమార్చు, ఇలాంటివేమీ లేవు అక్కడ. మీకిప్పుడు వెన్న లభిస్తుంది. అనంతమైనటువంటి తండ్రి మీకు మొత్తం విశ్వం పైన రాజ్యం చేసేటువంటి శక్తిని ఇస్తున్నారు. వాళ్ళేమో హింసాత్మకమైనటువంటి యుద్ధాలని శాస్త్రాలలో చూపించారు, కానీ వాస్తవంగా వాటికి సంబంధమే లేదు. ఆ యుద్ధాలకి, ఆ హింసాత్మకమైనటువంటి వాటికి, భగవంతుడు వినిపించిన విషయాలకి సంబంధమే లేదు. పాండవులు కౌరవులది యుద్ధమే లేదు. అనేక ధర్మాలు 5000 సంవత్సరాల పూర్వం కూడా ఉండేవి. పరస్పరంలో అందరూ పోట్లాడుకుంటూ వినాశనం పొందారు. పాండవులే దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన చేశారు. ఇది యోగ బలం. మొత్తం సృష్టి పైన మీ రాజ్యం నడుస్తుంది. యోగ బలంతో మొత్తం ప్రపంచం పైన రాజ్యం చేయగలుగుతారు. అలాంటి రాజ్యాన్ని ఇప్పుడు బాబా నుండి తీసుకుంటున్నారు. మాయాజీత్, జగజ్జీతులుగా అవుతారు. సత్యయుగంలో మాయా రావణుడే ఉండడు. అక్కడేమైనా రావణుని యొక్క విగ్రహాన్ని తగలబెడతారా? రావణుడి దిష్టి బొమ్మను తయారు చేసి అందరూ కలిసి కాలుస్తారా? లేదు. అక్కడెవరు దైత్యులు, అసురులు అనేవారు ఉండరు. ఇది కూడా అర్థం చేసుకోవట్లేదు. 5 వికారాలు స్త్రీవి, 5 వికారాలు పురుషునివి. అందుకే ఇవన్నీ కలిపి 10 తలలుగా రావణునికి చూపించారు అని. ఈ విధంగా విష్ణువుకి 4 భుజాలని ఇస్తారు. మనుషులైతే ఈ కామన్ విషయాలను కూడా అర్థం చేసుకోవటం లేదు. పెద్ద రావణుడి విగ్రహాన్ని తయారు చేసి కాలుస్తూ ఉంటారు. ఎంత ఖర్చు చేస్తారు దానికి? మోస్ట్ బిలవ్డ్ అంటే అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి పిల్లలను ఇప్పుడు అనంతమైన తండ్రి కూర్చోబెట్టి అర్థం చేయిస్తూ ఉన్నారు.
బాబా మనల్ని మోస్ట్ బిలవ్డ్ అంటున్నారు. తండ్రికి పిల్లలందరంటే తప్పనిసరిగా ప్రేమ ఉంటుంది. మరి నంబర్ వారీగా ప్రేమ కూడా ఉంటుంది. కొందరు చాలా అత్యంత ప్రియమైన పిల్లలుగా ఉంటారు, కొందరు తక్కువ ప్రియంగా ఉంటారు. ఎంత అల్లారు ముద్దు పిల్లలుగా ఉంటారో అంత అధికంగా వారిని ప్రేమించడం జరుగుతుంది. ఇక్కడ సేవలో నిమగ్నం అయిపోయినటువంటి వారు, దయార్థ హృదయులుగా ఉన్నవారు బాబాకి చాలా ప్రియంగా అనిపిస్తారు. భక్తి మార్గంలో దయ చూపించు, కరుణించు అని అలా అడుగుతూ ఉంటారు. భగవంతుడా దయ చూపించండి, మర్సీ ఆన్ మీ అని పిలుస్తూ ఉన్నారు. కానీ డ్రామా గురించి అయితే వారికి తెలియదు. ఎప్పుడైతే చాలా తమో ప్రధానంగా అవుతారో అప్పుడే బాబా యొక్క ప్రోగ్రాం మొదలవుతుంది. ఏం ప్రోగ్రాం? రావటం, క్రిందకి రావటం. అప్పటి వరకు చాలా సుదీర్ఘమైనటువంటి రెస్ట్లో ఉండి బాబా క్రిందకు వస్తారు పాత్ర వహించడానికి. ఈశ్వరుడు ఏం కావాలనుకుంటే అది చేయగలుగుతాడు. ఈశ్వరుడి ఇచ్చనే మొత్తం అంతా కూడా ఆయన ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదు, ఆకు కూడా కదలదు అని అలా కాదు అంటున్నారు. ఒకవేళ అలాంటి శక్తియే ఉంటే ఇన్ని తిట్లు తినాల్సిన అవసరం నాకేముంది అంటున్నారు బాబా. వనవాసం ఎందుకు లభించాలి మరి? ఈ విషయాలన్నీ చాలా గుప్తమైనటువంటివి. శ్రీకృష్ణున్నైతే అలా తిట్టలేరు కదా ఎవరు. శ్రీకృష్ణుణ్ణి కాదు అలా నిందిస్తున్నది. అంటారు భగవంతుడై ఉండి ఈ మాత్రం చేయలేడా అని. కానీ వినాశనం జరిగేదే ఉంది. భగవంతుడు ఆపలేడా? ఆయన తలుచుకుంటే అవుతుంది కదా, ఎందుకు చేయట్లేదు అని అడుగుతూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది, వినాశనం జరిగేదే ఉంది. ఇంకా రక్షించే విషయాలంటూ అక్కడ ఉండనే ఉండవు. అందరూ వాపస్ ఇంటికి వెళ్ళేదే ఉంది. స్థాపన వినాశనం చేయిస్తూ ఉంటారు. మరి తప్పకుండా వారు భగవంతుడే కదా అలా చేయించేది. స్థాపన వినాశనము చేయిస్తున్నారు అంటే ఖచ్చితంగా అది భగవంతుడే చేయించగలుగుతారు. పరంపిత పరమాత్మయే స్థాపన చేస్తున్నారు. దేని స్థాపన? ముఖ్యమైన విషయం మీరు అడగండి, గీతా భగవంతుడు ఎవరు? మొత్తం ప్రపంచమంతా దీనిలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది. మరి వారు కూడా మనుష్యుని యొక్క పేరే తీసుకుంటున్నారు. ఆది సనాతన దేవి దేవతా ధర్మం యొక్క స్థాపన అయితే భగవంతుడు తప్ప ఇంకెవరూ చెయ్యలేరు. మరి మీరు ఎలా శ్రీకృష్ణుని గీతా భగవంతుడు అంటున్నారు? వినాశనము మరియు స్థాపన చేయించటం ఎవరి పని? గీతా భగవంతుణ్ణి మరిచిపోయి గీతనే ఖండితం చేసేశారు కదా. ఇది చాలా పెద్దలోకెల్లా పెద్ద పొరపాటు. రెండవది, జగన్నాథ్పురిలో దేవతల యొక్క అశ్లీలమైనటువంటి చిత్రాలను కూడా తయారు చేశారు. గవర్నమెంట్ కూడా సెన్సార్ బోర్డుని ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా ఎక్కడ అశ్లీలతను వ్యాపింప చేయకుండా వాటిని అరికట్టేటువంటి కార్యం చేస్తూ ఉంటారు. మరి ఇంత అశ్లీలమైనటువంటి చిత్రాలు అంత పవిత్రమైనటువంటి మందిరాలలో పెట్టడము ఇది ఎంతవరకు కరెక్టు? అందుకే బాబా దీనిపైన మీరు అర్థం చేయించాలి. ఈ మందిరాల్లో కూడా ఎవ్వరి బుద్ధిలో ఈ విషయాలు రావట్లేదు. మందిరాలకి వెళ్తున్నారు వస్తున్నారు తప్ప అసలు ఇలాంటివి ఏమీ ఆలోచించట్లేదు. ఈ విషయాలు బాబానే అర్థం చేయిస్తారు. చూడండి పిల్లలు, ఎంతమంది పిల్లలు ప్రతిజ్ఞాపత్రాన్ని రాస్తూ ఉంటారు, రక్తంతో రాసి ఇస్తారు. ఒక కథ కూడా ఉంది కదా, శ్రీకృష్ణుడికి చిన్నగా వేలు నుండి రక్తం కారుతూ ఉంటే అప్పుడు ద్రౌపది తన యొక్క చీరెను చించి వెంటనే అక్కడ రక్తం కారకుండా దానికి ఆ వేలుకు కట్టింది అని అంటారు. ఇది ప్రేమకు గుర్తు. మీ ప్రేమ శివబాబాతో ఉంది. ఇప్పుడు ఈ బ్రహ్మ యొక్క రక్తం బయటికి వస్తే మీకు దుఃఖం కలుగుతుంది, కానీ శివబాబాకైతే దుఃఖం కలగదు. ఈ బ్రహ్మకు దుఃఖం కలుగుతుంది. శరీరం అతడిది కాబట్టి అతడికి బాధ కలుగుతుంది, కానీ శివబాబాకైతే దుఃఖమే ఉండదు. ఎందుకంటే అది వారి శరీరమే కాదు. శ్రీకృష్ణుడికి ఒకవేళ ఏదైనా జరిగితే దుఃఖం ఉంటుంది కదా, మరి వారిని పరమాత్మ అని ఎలా అంటారు? బాబా అందుకే చెప్తున్నారు, నేను సుఖ దుఃఖాలకు అతీతమైన వాడిని. పిల్లలందరికీ వచ్చి నేను సుఖమైతే ఇస్తాను, నేను అతీతంగా ఉన్నా సుఖ పెడతాను, మిమ్మల్ని మీ అందరినీ సుఖీగా తయారు చేస్తాను.
సదాశివ అని గాయనం ఉంది కదా, సదాశివ సుఖం ఇచ్చేటువంటి తండ్రి. నా మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు ఎవరైతే సుపుత్రులుగా ఉన్నారో, జ్ఞానధారణ చేసి పవిత్రంగా అవుతారో, సత్యమైన యోగిగా సత్యమైన జ్ఞానిగా ఉంటారో వారంటే నాకెంతో ప్రియము అంటున్నారు బాబా. లౌకిక తండ్రి వద్ద కూడా కొందరు మంచి పిల్లలు, కొందరు చెడ్డ పిల్లలు ఉంటారు. కొందరైతే కుల కలంకితులుగా అయిపోతారు. కులానికి కలంకం తీసుకురాకుండా ఉండలేరు, అలాంటి పనులు చేస్తారు, చాలా చెడ్డగా అయిపోతారు. ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యంగా బాబా పిల్లలుగా అవుతారు, వింటారు, వర్ణిస్తారు, తర్వాత విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అసలు అంత మంచిగా జ్ఞానం చెప్పి అంత బాగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా బాబాను వదిలేసి వెళ్ళిపోయారు అని అందరూ ఆలోచిస్తారు. అందుకే బాబా నా నిశ్చయ పత్రాన్ని రాయించండి. ఎప్పుడైతే దాన్ని రాతపూర్వకంగా రాసి బాబా ఎదురుగా ఇస్తారో, బ్లడ్తో కూడా రాసిస్తారు కొందరు, కానీ రాసి ఇస్తే అప్పుడు వాళ్ళకి దాన్ని గుర్తు చేయించడానికి ఉంటుంది. ఈ రోజుల్లో అయితే ప్రతిజ్ఞ చేయిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. అలాగే కోర్టులో సాక్ష్యం చెప్పే సమయంలోనూ ప్రతిజ్ఞ చేయిస్తూ ఉంటారు. కానీ అవన్నీ అసత్యమైనటువంటి ప్రతిజ్ఞలు అంటున్నారు. ఈశ్వరుణ్ణి సర్వత్రా ఉన్నాడు అని భావిస్తూ అంటారు. ప్రతిజ్ఞ చేసే సమయంలో ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడని భావిస్తూ నేను ప్రమాణం చేస్తూ ఈశ్వరుడి ముందు సత్యం చెప్తున్నాను అంటారు. బాబా అన్నారు అసలు ఆ శబ్దాలే కరెక్ట్గా లేవు. అంటే ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అని చెప్పటమే రాంగ్ కదా. నేను కూడా ఈశ్వరుణ్ణి అని భావిస్తున్నట్లే కదా, అక్కడ అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అంటే నేను కూడా ఈశ్వరుడిని. మరి ఈశ్వరుడు అంతటా ఉన్న ఈశ్వరుడితో ప్రమాణం చేయాల్సిన అవసరం ఏముంది? అలా అయితే రాంగ్ కదా అది. బాబా అంటారు ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా ఎదురుగా ఉన్నాను, హాజరై ఉన్నాను, మీ ముందు మీ దృష్టికి కనబడుతూ ఉన్నాను. బాబా ఈ కళ్ళని కిటికీల ద్వారా చూస్తారు. ఇది పరాయి శరీరం, లోన్ రూపంలో తీసుకున్నారు. బాబా అద్దె కూడా ఇస్తున్నారు. మరి ఇంటిని ఉపయోగించుకుంటున్నారు అంటే ఏదో ఒకటి అద్దె ఇవ్వాలి కదా. అందుకే బాబా అంటారు నేను ఈ తనువును ఆధారంగా చేసుకొని మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. బాబా ఈ కిటికీలు తెరుచుకొని చూస్తారు, కళ్ళనే కిటికీల ద్వారా హాజరై ఉన్నారు, ఎదురుగా ఉన్నారు, దృష్టికి కనబడేలాగా ఉన్నారు. ఆత్మ తప్పకుండా ఇంద్రియాల ఆధారంగానే పని చేస్తుంది కదా. నేను వచ్చింది మీకు జ్ఞానం వినిపించడానికి, మరి తప్పకుండా వినిపిస్తాను కదా. ఆర్గన్స్ యూజ్ చేస్తాను, దీనికి అద్దె కూడా ఇస్తాను. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నవారు. మీకు ప్రకాశాన్ని ఇచ్చేవాడు, జాగృతం చేసేవారు బాబా. మీరు అందరినీ కుంభకర్ణ నిద్ర నుండి మేలుకొలుపుతున్నారు. మీరు మాతలే మేలుకొలుపుతున్నారు, స్వర్గానికి యజమానిగా చేస్తున్నారు. ఇందులో మెజారిటీ మాతలదే, అందుకే వందే మాతరమని అంటారు. భీష్మ పితామహ మొదలైనటువంటి వారికి కూడా జ్ఞాన బాణాలను వేసింది మీరు మాతలే. మన్మనాభవ మధ్యాజీభవ యొక్క బాణము ఇది ఎంత సహజము. మన్మనాభవ మధ్యాజీభవ ఇదొక బాణము అంటున్నారు బాబా. ఈ బాణం ఉపయోగించండి. ఈ బాణాలతోనే మీరు మాయపైన విజయాన్ని పొందుతారు. మీరు ఒక్క తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి, ఒక్కరి శ్రీమతంపైనే నడవాలి. బాబా మీకు ఎటువంటి శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తున్నారంటే ఇంకా 21 జన్మల వరకు మీ కర్మలు ఎప్పుడూ మీకు మీరుగా బాధపడి పశ్చాత్తాపం చెందే విధంగా అవ్వవు. మీ కర్మలను మీరు తిట్టుకునే అవసరం ఉండదు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది పనులు చేసిన తర్వాత నా కర్మ అనుకుంటూ తనని తాను తిట్టుకుంటూ ఉంటారు. మీరిప్పుడు ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీగా అవుతున్నారు. అనేక సార్లు మీరు స్వర్గానికి యజమానిగా అయ్యారు, రాజ్యాన్ని తీసుకున్నారు, తర్వాత పోగొట్టుకున్నారు. మీరు బ్రాహ్మణ కులభూషణులే హీరో హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. మనమే బ్రాహ్మణ కులభూషణులం, హీరో హీరోయిన్ పాత్ర వహిస్తున్నాం. డ్రామాలో అందరికంటే ఉన్నతమైన పాత్ర పిల్లలైన మీదే. మరి ఇంత ఉన్నతంగా తయారు చేసేటువంటి తండ్రితో మీకెంత ప్రేమ ఉండాలి.
బాబా మీరెంత కమాల్ చేస్తున్నారు, మనసులో చిత్తంలో కూడా ఎప్పుడు అసలు కలలో కూడా అనుకోలేదు మేము నారాయణుడిగా అవుతామని అని అలా బాబాతో మాట్లాడుతూ ఉండాలి. బాబా అంటారు మీరే నారాయణుడిగా, మీరే లక్ష్మిగా, దేవీ దేవతలుగా ఉండేవారు. పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ అసురులుగా అయిపోయారు. ఇప్పుడు తిరిగి పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోండి. ఎంత పురుషార్థం చేస్తే అంత సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. రాజయోగం ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. సత్యాతి సత్యమైన సహజ రాజయోగం ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. మీ కర్తవ్యం తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వటం. అందరూ నిరుపేదలుగా అయిపోయారు. ఈ విషయాలను కూడా కల్పక్రితం ఎవరైతే కోట్లలో కొందరు అర్థం చేసుకున్నారో వారే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. బాబా చెప్తున్నారు మొత్తం ప్రపంచంలో మహాన్మూర్ఖులను చూడాలి అనుకుంటే ఇక్కడే చూడండి. ఈ తండ్రి 21 జన్మల వారసత్వాన్ని ఇస్తున్నారు అని తెలుసుకొని అర్థమై పురుషార్థం కొంచెం చేసి కూడా విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. ఇప్పుడు మీరు స్వయం ఈశ్వరుని యొక్క సంతానంగా అయ్యారు. తిరిగి దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రుల సంతానంగా అవుతారు. ఇప్పుడు మీరు ఆసురీ సంతానం నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. తండ్రి పరంధామం నుండి వచ్చి పతితులను పావనంగా చేస్తున్నారు. మరి ఎంత శుక్రియా చెప్పాలి బాబాకు, ఎంత ప్రేమగా, ఎంత హార్ట్ఫుల్గా బాబాకి మన గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు ఇవ్వాలి బాబాకి. భక్తి మార్గంలో కూడా కృతజ్ఞతలు చెప్తూ వచ్చారు కదా. దుఃఖంలో ఏమైనా కృతజ్ఞతలు తెలుపుతారా? లేదు. ఇప్పుడు మీరెంత సుఖం పొందుతున్నారు, మీరెంత ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. బాబాతో ప్రేమగా మాట్లాడాలి. బాబాతో ప్రేమగా మీరు మాట్లాడితే ఎందుకు వినరు బాబా మీ మాట? బాబాకు చెప్తున్నాను కానీ అవ్వట్లేదు, బాబాకు చెప్తున్నాను అంటారు. బహుశా మీరు ప్రేమగా చెప్పట్లేదేమో, దీనహీన స్థితిలో చెప్తున్నారేమో. ప్రేమ బాణాన్ని ఉపయోగించండి అంటున్నారు బాబా. మీకు కనెక్షన్ ఉంది కదా నాతో, తండ్రితో, కాబట్టి ప్రేమగా మాట్లాడండి, అప్పుడు నేను ఎందుకు సహాయం చేయను అంటున్నారు బాబా. రాత్రి మేల్కొని, అమృతవేళ మేల్కొని బాబాతో ప్రేమగా మాట్లాడుతూ ఉండండి. బాబా తన అనుభవాన్ని వినిపిస్తూ ఉంటారు. నేను చాలా జ్ఞాపకం చేస్తూ ఉంటాను. తండ్రి స్మృతిలో ప్రేమ బాష్పాలు కూడా వచ్చేస్తాయి. ఎలా ఉండేవాడిని, శివబాబా నన్ను ఎలా తయారు చేశారు, తత్వం. మీరందరూ కూడా అలాగే అవుతున్నారు. యోగంలో ఉండేటువంటి పిల్లలకు బాబా సహాయం చాలా లభిస్తుంది. లభించట్లేదు అంటే చెక్ చేసుకోండి, యోగమే సరిగ్గా లేదు. మీ ధారణలో చూసుకోండి, రోజంతలో ఏం చేస్తున్నారు. లేకపోతే బాబా సహాయం చెయ్యకుండా ఉండరు. పైనున్న భగవంతుడు ఆ పైనున్న తన ధామాన్ని వదిలి క్రిందకు వచ్చాడు. ఎందుకు? ఇంకా బాగా మనకి సహాయం చేయడానికి. బాబా తన కార్యాన్ని ముగించుకొని వెళ్ళిపోబోతున్నారు. మరి వెళ్ళే ముందు ఇంకా ఎక్కువ సహాయం అందించాలి అని ఇప్పుడు చాలా చేస్తున్నారు. కానీ ఇంత చేస్తున్న సమయంలో కూడా ఎవరికైనా బాబా సహాయం అనుభవం అవ్వట్లేదు అంటే ఒక్కసారి యోగ స్థితి ఎలా ఉంది, రోజంతలో మీరు ఏం చేస్తున్నారు అనే దానిపైన గమనం ఉంచి చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి. ప్రేమగా బాబాని జ్ఞాపకం చేయాలి. ఆటోమేటిక్గా మనకి లోపల నుండి ప్రేమగా జ్ఞాపకం చేస్తూ ఉంటే కళ్ళు తెరుచుకుంటాయి, బాబా సహాయం లభిస్తుంది. అసలు అమృతవేళ లేచి నేను ప్రేమగా బాబాని జ్ఞాపకం చెయ్యాలి అనుకుంటూ మీరు పడుకుంటే మీకు అసలు రోజు మీరు మేలుకునే సమయం కన్నా ముందే ఎవరో మీ మంచాన్ని ఊపి లేపినట్టుగా, మిమ్మల్ని తట్టి లేపినట్టుగా అనిపించి మీ కళ్ళు తెరుచుకుంటాయి. బాబా అనేక మంది పిల్లల్ని మేల్కొలుపుతారు. అలారం అవసరం లేకుండానే ముందుగానే లేగుస్తారు. అలారం పెట్టుకోండి, పెట్టుకోవద్దని కాదు, కానీ అలారం కన్నా ముందే మీరు మేల్కుంటారు. అలాంటి అనుభవం కూడా మీకు జరుగుతుంది. అనంతమైన తండ్రి ఎంత దయ చూపిస్తున్నారు. మరి ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు అంటారు బాబా. భవిష్యత్తును తయారు చేసుకోవడానికి, శ్రీనారాయణుణ్ణి వరించేందుకు, ఈ శిక్షణలను పొందేందుకు అంటారు, లేదా లక్ష్మిని వరించేందుకు అంటారు.
బాబా మేము ఈ చదువు మంచిగా చదువుకొని ఈ పరీక్షను పాస్ అవుతాము అంటారు. ఎంత వండర్ఫుల్ స్కూల్ ఇది, ఎంత వండర్ఫుల్ విషయాలు ఇవి. చాలా పెద్దలోకెల్లా పెద్ద యూనివర్సిటీ, కానీ గాడ్లీ యూనివర్సిటీ పేరును గవర్నమెంట్ మనకు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒక రోజు వస్తుంది, తప్పకుండా వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే. అనేక మంది వస్తారు, అంటారు నిజంగా మీది ఎంత పెద్ద యూనివర్సిటీ అని. మనం యూనివర్సిటీ అనే పేరు పెట్టుకోకపోయినా వచ్చిన వాళ్ళందరూ మీరు ఒక స్పిరిచువల్ యూనివర్సిటీలో ఉన్నారు కదండి, మీ స్పిరిచువల్ యూనివర్సిటీ బాగుందండి, చాలా గొప్పదండి మీ యూనివర్సిటీ అని అంటున్నారు. మనమేం పెట్టుకోలేదు ఆ పేరు, కానీ అలాంటి ప్రాక్టికల్ ప్రూఫ్, ప్రత్యక్షత జరుగుతూ ఉంది. బాబా పిల్లలందరినీ తన నయనాలపైన కూర్చోబెట్టుకొని చదివిస్తూ ఉన్నారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని స్వర్గానికి చేరుస్తాను. మరి ఇలాంటి తండ్రిని ఎంత ప్రేమగా జ్ఞాపకం చేస్తూ ఎంత మధురంగా మాట్లాడాలి. అప్పుడు చూడండి బాబా ఎంత సహాయం చేస్తారు. ఎవరి గొంతులైతే మూసుకుపోయాయో వారి గొంతు తాళాన్ని బాబా తెరుస్తున్నారు. రాత్రి స్మృతిలో ఉండడంతో చాలా మజా వస్తుంది. రాత్రి అంటే అమృత గడియల్లో బాబా తన అనుభవాన్ని తెలియజేస్తున్నారు. నేను ఎలా శివబాబాతో మాట్లాడుతాను అమృతవేళ అని బ్రహ్మబాబా ఎన్నోసార్లు వినిపిస్తూ ఉంటారు. తండ్రి పిల్లలకు జాగ్రత్త పరచడానికి ఇంత వివరంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. కులానికి కలంకం తెచ్చేలాగా మీ కర్మలు ఉండకూడదు, కుల కలంకితులుగా అవ్వకూడదు, పంచవికారాలను దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారం. తండ్రికి ప్రియంగా అవ్వటానికి దయార్థ హృదయులుగా సేవలో నిమగ్నమైపోవాలి. సుపుత్రులుగా ఆజ్ఞాకారిగా సత్యమైన యోగి జ్ఞానిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, అమృతవేళ మేల్కొని తండ్రిని చాలా మధురాతి మధురమైనటువంటి మాటలతో కృతజ్ఞతలను తెలుపుతూ జ్ఞాపకం చేయాలి. అమృతవేళ మేల్కొని చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతూ బాబాకి కృతజ్ఞతలను తెలుపుతూ జ్ఞాపకం చేయాలి. తండ్రి సహాయం యొక్క అనుభవం చేసుకోవటానికి బాబా యొక్క హెల్ప్ కావాలి, నాకు బాబా సహాయం కావాలి ఈ విషయంలో అని అనిపిస్తే తండ్రి సహాయాన్ని అనుభవం చేసుకోవటానికి మోస్ట్ బిలవ్డ్ తండ్రిని చాలా ప్రేమతో జ్ఞాపకం చేయాలి, చాలా చాలా ప్రేమతో స్మృతి చేయాలి. వరదాన్, సదా ఉమంగ ఉత్సాహంలో ఉంటూ మనసులో సంతోషపు పాటలను పాడుకుంటూ ఉండే అవినాశి అదృష్టవాన్ భవ. సదా ఉమంగ ఉత్సాహంలో ఉంటూ మనసులో సంతోషపు పాటలను పాడుతూ ఉండేటువంటి అవినాశి అదృష్టవాన్ భవ. వివరణ, అదృష్టవాన్ పిల్లలైన మీరు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనసు నుండి ఎల్లప్పుడూ వాహ వాహ అన్న సంతోషపు పాటనే మ్రోగుతూ ఉంటుంది. వాహ బాబా, వాహ భాగ్యము, వాహ మధుర పరివారము, వాహ శ్రేష్ఠ సంగమయుగపు మనోహర సమయము. ప్రతి కర్మ కూడా వాహ వాహ. కావున మీరు అవినాశి భాగ్యవంతులు. మీ మనసులోకి ఎప్పుడు ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలే రావు. ఎందుకు అన్నదానికి బదులుగా వాహ వాహ మరియు నేను అన్నదానికి బదులుగా బాబా బాబా అన్న మాటలే వస్తాయి. ఎందుకు, నేను అనేటువంటి మాటలు మన నోటి నుండి రావు. ఎందుకు అనే బదులుగా వాహ వాహ, క్యూ అనే బదులుగా వాహ వాహ అనేటువంటి మాటలు వస్తాయి. మై మై అనే బదులుగా బాబా బాబా అనే మాటలు వస్తాయి. స్లోగన్, ఏ సంకల్పమునైతే చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ స్టాంపును ముద్రించినట్లయితే స్థిరంగా ఉంటారు.
ఏదైనా సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పాన్ని బాబా ముందు పెట్టి అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేయించుకోవాలి. అప్పుడు ఆ సంకల్పంలో మనం స్థిరంగా ఉండగలుగుతాం. ఈరోజు స్వమానం: నేను అవినాశి భాగ్యశాలి ఆత్మను. నేను అవినాశి భాగ్యశాలి ఆత్మ. మరి రోజంతలో ప్రతి కార్యం చేస్తూ ఓహో బాబా, వాహ బాబా, వాహ అని పదే పదే మనసులో ఇదే పాట పాడుకుంటూ, అన్ని విషయాల్లో కూడా ఎక్కడైనా కూడా నేను చేస్తున్నాను అనేది మనసులో వచ్చిన వెంటనే బాబా చేస్తున్నారు, నేనేమి చేయట్లేదు, నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను, నేను బాబా చేతిలో ఒక పపెట్గా ఉన్నాను, బాబాని చేయిస్తున్నారని తేలికగా ఉంది. ఓం